హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను మెంతి ఆకు అండ్ పాలకూరతోటి పుల్లగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మొదట ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోనికి మెంతి ఆకు, అలాగే పాలకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూర, మెంతి ఆకు, అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియను, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, తరువాత ఒక గుప్పెడు పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని దానిని కుక్కర్‌లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు, అలాగే ఒక 5, 6 టొమాటోసు, యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసిన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అంత వాటరు, పసుపు, ఈ విధంగా కుక్కరు ఆన్ చేసుకొని ఒక 4, 5 విజిల్లొచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీనిలోనికి కాస్త ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. దీనికి వాటరు ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మనకు పాలకూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి. తరువాత తగినంత కారం, ధనియాల పొడి, ఈ విధంగా శుభ్రంగా మెదుపుకొని కాస్త ఉడకనివ్వాలి. ఆ క్లిప్పు మిస్ అయిందండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయి, సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయి, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి దానిలోనికి పక్కన ఉడికించుకున్నటువంటి, ఎందుకంటే మనం కారం వేసాం కదండీ! ధనియాల పొడి, కారము. అందువల్ల కుక్కర్‌ను మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఆ తరువాత అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా నేను పుల్లగూరను ప్రిపేర్ చేసుకున్నాను. బాయ్ అండి.